హైదరాబాద్ లో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందింది. నిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించింది సౌమ్య. నిజామాబాద్ లో గంజాయి స్మగ్లర్ల దాడిలో సౌమ్య తీవ్రంగా గాయపడింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా సౌమ్యను కాపాడలేకపోయామన్నారు నిమ్స్ డాక్టర్లు. రాత్రి 9:41 సౌమ్య మృతి చెందిందని తెలిపారు డాక్టర్లు. హైదరాబాద్ లో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందింది. నిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించింది సౌమ్య. నిజామాబాద్ లో గంజాయి స్మగ్లర్ల దాడిలో సౌమ్య తీవ్రంగా గాయపడింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా సౌమ్యను కాపాడలేకపోయామన్నారు నిమ్స్ డాక్టర్లు. రాత్రి 9:41 సౌమ్య మృతి చెందిందని తెలిపారు డాక్టర్లు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి, అసలు ఏం జరిగింది? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రవంతి, ఈ నెల 23వ తేదీన నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి సౌమ్య తను బీట్ రైడ్ నిర్వహిస్తున్న సందర్భంలో అయితే ఇటు గంజాయి స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో, గంజాయి స్మగ్లర్లు పారిపోయే క్రమంలో అయితే వారు తన వాహనాన్ని ఢీకొట్టడంతో పాటు వాహనం కూడా సౌమ్య పైకి ఎక్కించడం జరిగింది. ఈ క్రమంలో జరిగినటువంటి ప్రమాదంలో సౌమ్య తీవ్ర గాయాల పాలైంది. ఈ నెల 23 తేదీ సాయంత్రం వేళలో జరిగినటువంటి ఈ ప్రమాదం అనంతరం అయితే సౌమ్యను నిజామాబాద్ లోని స్థానిక హాస్పిటల్లో చేర్పించి 2 రోజుల పాటు చికిత్స అందించడం జరిగింది. చికిత్స నిర్వహిస్తున్న క్రమంలోనే వైద్యులు సౌమ్యకు సంబంధించినటువంటి ఒక కిడ్నీని తొలగించడంతో పాటు అదేవిధంగా శరీరంలోని పలు భాగాలు, ఇటు లివర్ తో పాటు కిడ్నీ డ్యామేజ్, వీటన్నిటిని కూడా గుర్తించడం జరిగింది. సో అత్యవసర చికిత్స నిమిత్తం ఇటు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు అయితే హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిని తరలించి ప్రత్యేక చికిత్స అందించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది. సౌమ్యను హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించిన అనంతరం కూడా ఇటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో పాటు అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు కూడా సందర్శించడం జరిగింది. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న అనంతరం వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వడం కూడా జరిగింది. తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పూర్తి ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం భరిస్తుందని చెప్పిన క్రమంలో వారి కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పడం కూడా జరిగింది. ఈ క్రమంలోనే గత 5 రోజుల పాటు ఇటు నిమ్స్ లో చికిత్స పొందినటువంటి సౌమ్య కొద్దిసేపటి క్రితం ఈ రోజు రాత్రి 9:41 వెంటిలేషన్ పై చికిత్స పొందుతూ మరణించినట్లు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే తనకు ఆరోగ్య పరిస్థితి క్షీణించినటువంటి సందర్భంలో వెంటిలేషన్ తో పాటు ప్రత్యేకంగా ఆక్సిజన్ అందించి ఎలాంటి వైద్య చికిత్స అందించినప్పటికీ కూడా తన ప్రాణాలను కాపాడలేకపోవడం చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు సౌమ్య విధులు నిర్వర్తించడంలో చురుగ్గా పాల్గొనడంతో పాటు ఇటు జనవరి నెలలోనే ఇటు గంజాయి స్మగ్లర్లకు సంబంధించి 6 కేసులలో కూడా చాలా కీలకంగా వ్యవహరించింది. నిందితులను పట్టుకోవడంలో సౌమ్య చూపించినటువంటి ఒక తెగువకు ఇటు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా అభినందించడం జరిగింది. సో ఈ క్రమంలోనే సౌమ్యపై ఇటు గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొట్టి తనను గాయపరిచిన విషయంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సౌమ్య కుటుంబానికి అండగా ఉంటామని చెప్తూనే ఇటు వైద్య చికిత్సకు సంబంధించినటువంటి అన్ని ఖర్చులను కూడా భరిస్తామని చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలోనే 5 రోజుల పాటు నిమ్స్ లో ప్రత్యేకంగా చికిత్స అందించినప్పటికీ కూడా తన ప్రాణాలను కాపాడలేకపోయామని నిమ్స్ వైద్యులు ప్రకటించడం జరిగింది. సో నిమ్స్ లోనే ప్రస్తుతం సౌమ్య మృతదేహం ఉంది. రేపు తెల్లవారుజాముననే నిమ్స్ లో సౌమ్య మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించనున్నట్లయితే నిమ్స్ వైద్యులు తెలపడం జరిగింది. సో ముఖ్యంగా మనం చూస్తే ఇటీవల రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పరామర్శించిన సందర్భంలో మాట్లాడుతూ వారి కుటుంబంలో మరొకరికి ఉద్యోగం కల్పించే విధంగా తాను ఉద్యోగం చేయలేనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పిన క్రమంలో ప్రభుత్వం వారిని ఆదుకోవాలంటూ కూడా ఇప్పటికే ఎక్సైజ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ సభ్యులు కూడా కోరినటువంటి పరిస్థితి నేపథ్యంలో సౌమ్య మృతి అయితే కొంత రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ అందరికీ కూడా బాధాకరమైనటువంటి విషయం చెప్పవచ్చు. ముఖ్యంగా నిజామాబాద్ లో నిరుపేద కుటుంబానికి చెందినటువంటి సౌమ్య మృతి అనేది వారి కుటుంబానికి తీరని లోటుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూస్తే సౌమ్య మృతి పట్ల ఇప్పటికే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సంబంధించినటువంటి డీసీతో పాటు అదేవిధంగా నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ తదితరులందరూ కూడా సౌమ్య మృతదేహాన్ని సందర్శించడం జరిగింది. మృతదేహానికి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి అయితే నిమ్స్ హాస్పిటల్ వద్ద కొనసాగుతుంది. శ్రవంతి.